ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు ఎంతో మంది గురువులు అందించారు. వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే ఈరోజు పారాయణం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి లాస్ట్ సెషన్లో మనము యజ్ఞం గురించి మాట్లాడుకున్నాము. కర్మ ఏ విధంగా చేస్తే అది యజ్ఞంగా మారుతుంది అనేది చెప్పుకున్నాము. మరి అలాగే ఆ యజ్ఞం ద్వారా సంభవించింది కూడా మనము కేవలం మనం మాత్రమే అనుభవించకుండా అది 10 మందికి పంచిపెట్టాలి అనేది కూడా నేర్చుకున్నాం. అలా ఒకవేళ పంచిపెట్టకపోతే అలాంటి వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్మ దొంగ అని పిలువబడుతున్నారు అలాంటి వాళ్ళు. అలాగే ఈ సృష్టి చక్రం గురించి మాట్లాడుకున్నాము. యజ్ఞం ద్వారానే మనకి వర్షాలనేవి మనము పొందుతున్నాము. ఆ వర్షాల నుండే అన్నం లభిస్తుంది. ఆ అన్నం నుండే మనకి ఈ శరీరము, ఈ జీవము అనేది ఈ సృష్టి మీద ఉంటుంది అనేది నేర్చుకున్నాము. మరి ఆ యజ్ఞం కూడా ఆ పరమాత్మ నుండే లభించింది అనేది కూడా తెలుసుకున్నాము. సో మనం చేసే కర్మ యజ్ఞంగా మారినప్పుడు ఆ కర్మలో ఆ పరమాత్మ శక్తి ఉంది అనేది తెలుసుకున్నాము. మరి ఈరోజు కర్మయోగంలోని తదుపరి శ్లోకాలు నేర్చుకుందాము. కర్మయోగంలోని 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఎవరైతే ఈ సృష్టి చక్రానికి అనుగుణంగా నడుచుకుంటారో, సృష్టి చక్రం అంటే ఏంటి? సృష్టి చక్రం అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నది, ఆ పరమాత్మ నుండి వేదాలు ఉద్భవించాయి. అక్షర పరబ్రహ్మం అంటే పరమాత్మ, ఎప్పటికీ నిలిచిపోయే ఆ పరమాత్మ నుండి వేదాలు ఉద్భవించాయి. ఆ వేదాల నుండి వర్షం ఉద్భవించి, ఆ వర్షం నుండి వేదాల నుండి యజ్ఞం, యజ్ఞం నుండి వర్షం, ఆ వర్షం నుండే ఈ జీవం అనేది ఉద్భవించింది. ఇదంతా ఒక చక్రము. ఇది సృష్టి చక్రం. దీనికి అనుగుణంగా ఇది అర్థం చేసుకొని ఎవరైతే దానికి అనుగుణంగా నడుచుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి కర్మలోనూ పరమాత్మను చూస్తారు. అలాగే వాళ్ళలో ఉన్నది కూడా ఆ పరమాత్మలో ఉన్న ఆత్మని అని భావించి ఆత్మలోనే ఎప్పుడు ఆ సంతృప్తి పొందుతారనమాట. ఆత్మానుభూతిని పొందినవారు, ఎన్లైట్మెంట్ ని పొందినవారు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మలోనే సంతృప్తి పొందగలుగుతారు. అలా కాకుండా అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అలా కాకుండా ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి అయ్యి దానిలోనే ఆ ఆసక్తి పట్లనే తన కర్మలను వ్యవహరిస్తూ ఉంటారో, ఆసక్తితో కూడిన కర్మలనే చేస్తూ ఉంటారో. ఇంద్రియ విషయాలు అనంటే బయట మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీదనే ఎవరైతే ఆసక్తి అటాచ్ అయిపోయి వాటికి అనుగుణంగానే వాళ్ళ కర్మలను చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ జీవితము వ్యర్థము అని ఇక్కడ చెబుతున్నారనమాట. సో
కర్మ ఎప్పుడైతే యజ్ఞంగా భావిస్తారో అంటే ఆసక్తిని, అటాచ్‌మెంట్‌ని వదిలేసి, అహంకారాన్ని వదిలేసి తన చేసే ప్రతి కర్మలోనూ కూడా ఈ రెండిటిని పాటించి ఎవరైతే కర్మలను చేస్తూ ఉంటారో అది యజ్ఞంగా మారుతుంది. ఆ యజ్ఞంగా మారినప్పుడు ఆ పరమాత్మ శక్తి అనేది అందులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆత్మానుభూతిననేది పొందగలుగుతారు. అలా పొందిన వాళ్ళని ఏమంటారు అంటే ఎన్‌లైటెడ్ సోల్స్ అంటారు. సో, వాళ్ళు ఆత్మలో సంతృప్తి పొందగలుగుతారు. అలా కాకుండా వాళ్ళ జీవితం ఏంటంటే ఒక అర్థవంతమైన జీవితము. అలా కాకుండా ఆత్మ వరకి వెళ్ళకుండా కేవలం ఇంద్రియాలలోనే మునిగిపోయి, ఇంద్రియ విషయాలు ఏవైతే అట్రాక్ట్ చేస్తున్నాయో, వాటి పట్లనే వాళ్ళు ఆ కర్మలను చేస్తూ ఆ వైపుగానే వాళ్ళు ఆ కర్మలను చేస్తూ ఉంటారో, వాళ్ళ పనులను చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు జీవితము వ్యర్థపు జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి కర్మల పట్ల వాళ్ళకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వా చుట్టూ లోకంకి కూడా ఎలాంటి ఉపయోగము ఉండదు. సో, ఎవరైతే అలా గడుపుతున్నారో వాళ్ళు వ్యర్థపు జీవితాన్ని గడుపుతున్నారు. అలా కాకుండా ఎవరైతే పరమాత్మ గురించి అర్థం చేసుకొని ఆత్మానుభూతిని పొందగలిగారో వాళ్ళు అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు అనేది ఇక్కడ చెబుతున్నారు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః. ఎవరైతే సృష్టి చక్రాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారో వాళ్ళు అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలా కాకుండా ఎవరైతే ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తయి ఆ సుఖాలలోనే మునిగిపోయి అలాంటి కర్మలనే చేస్తూ ఉంటారో వాళ్ళు వ్యర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు అనేది కర్మయోగంలోని 16వ శ్లోకము. నెక్స్ట్ కర్మయోగంలోని 17వ శ్లోకము. यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते యస్త్వాత్మరతిరేవస్య అంటే ఎవరైతే ఆత్మలో తృప్తి పొందుతారో ఆత్మను మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఆత్మ గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, విన్నా, చెప్పినా, దీని ద్వారా మనం ఆత్మ గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. కేవలం అనుభూతి చెందడం ద్వారానే అర్థం చేసుకుంటాము అనేది చెప్పాం. సో, ఎవరైతే అనుభూతి చెందుతారో వాళ్ళనిక్కడ ఎన్‌లైటెడ్ సోల్స్ అంటారనమాట. సో, అలా ఎవరైతే అనుభూతి చెందుతారో వాళ్ళేంటంటే ఇంక బయట విషయాలేవి కూడా వాళ్ళకి చిన్నగా అనిపిస్తాయి. బయట విషయాల ద్వారా ఏ ఆనందం వచ్చినా కూడా అది క్షణికానందం అనే వాళ్ళకి అర్థమైపోతుందనమాట. అవేవి కూడా వాళ్ళని తృప్తి పరచలేవు అని కూడా వాళ్ళకర్థమవుతుంది. సో, అట్లా ఎవరైతే ఎన్‌లైటెండ్ ఆ ఎన్‌లైట్‌మెంట్ వచ్చిందో వాళ్ళు కేవలం ఆ ఆత్మానుభూతిలోనే తృప్తి పొందగలుగుతారనమాట. యస్త్వాత్మ రతిరేవ స్యాత్ ఆత్మ తృప్తశ్చ మానవః. ఏ మానవులైతే ఆ ఎన్‌లైట్‌మెంట్ పొందినారో అలాంటి వాళ్ళు ఆత్మానుభూతిని పొందారు. వాళ్ళు ఆత్మలోనే సంతృప్తి పొందగలుగుతారు. ఆత్మన్యేవ చ సంతుష్టః. ఆత్మలోనే తృప్తిని పొందగలుగుతారు. ఆత్మతోనే వాళ్ళు సంతుష్టులై ఉంటారనమాట. తస్య కార్యం న విద్యతే. అలాంటి వారికి ఎవరైతే ఆ ఎన్‌లైట్‌మెంట్ పొందారో అలాంటి వారికి ఇంకా ఎలాంటి కర్మ కూడా చెయ్యవలసిందంటూ ఏమీ మిగిలి లేదు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. ఇంతసేపు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అనంటే, నీ డ్యూటీని నువ్వు చెయ్యి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్యూటీస్‌ని చేస్తూ ఉండాలే తప్ప, కర్మను ఎప్పుడూ కూడా మానకూడదు. అకర్మగా ఎప్పుడూ ఉండకూడదు. అకర్మగా ఉంటే ఏమైపోతారని చెప్పారు? లేజీగా అయిపోతారు అనేది చెప్పారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నిత్యం కర్మ చేస్తూనే ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొచ్చారు. స్వధర్మంగా కూడా స్వధర్మాన్ని చేస్తూ ఉండాలి. అలా చూసుకున్నా కూడా అర్జునుడికి ఏం చెప్పాడు? నీ స్వధర్మాన్ని బట్టి కూడా నువ్విప్పుడు యుద్ధం అనే నీ కర్మను చెయ్యవలసిందే అని చెప్పుకొచ్చారు. మరి ఇంతసేపు కర్మ చెయ్యాలి. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.
భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కర్మను చెయ్యవలసిందే అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మటుకు ఎవరైతే ఎన్‌లైట్‌మెంట్ పొందారో వాళ్ళకి కర్మను చెయ్యవలసింది, కర్మ చెయ్యాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారనమాట. మరి ఈ ఎన్‌లైట్‌మెంట్ సోల్స్ ఎవరున్నారు భూమి మీద అంటే, చాలా మందికి ఈ రూల్ అప్లై కాదు. కేవలం కొంతమందికి మట్టుకే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వారికి, బుద్ధుల వంటి వారికి, జీసస్ క్రైస్ట్ వంటి వాళ్ళకి, ఇలా ఎవరైతే ఒక కారణ జన్ములంటారు గదా! అంటే వాళ్ళకింక చేయవలసిందంటూ ఏం మిగలలేదు. కానీ భూమి మీదకి మళ్ళీ ఎందుకొచ్చారు అనంటే, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ భూమి మీద ఇంకా ఆ నాలెడ్జ్‌ని స్ప్రెడ్ చేయడానికొచ్చిన వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఎన్‌లైట్‌మెంట్‌ని పొందిన వాళ్ళు. కానీ భూమి మీద మానవ జన్మ తీసుకొని ఈ మానవ జాతి అందరికీ కూడా జ్ఞానాన్ని పంచిపెట్టడానికి వచ్చిన వాళ్ళు ఎన్‌లైటెడ్ సోల్స్ అన్నమాట. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ లాంటి వారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఆల్రెడీ ఆత్మానుభూతిని పొందారు. వాళ్ళకింక కర్మ చేయాల్సిందంటూ ఏమీ అలాంటి వారికి మటుకే కర్మ చేయకుండా ఉండొచ్చు. మిగిలిన మనలాంటి వాళ్ళందరికీ కూడా నిత్యం కర్మంటూ చేస్తూనే ఉండాలి. మరి వాళ్ళెందుకు కర్మ చేయకూడదు? మనం మట్టుకే ఎందుకు కర్మ చేయాలి అనంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్‌లో ఉంటారు. మనము ఇప్పుడు మనం చిన్న పిల్లలకి చెప్తూ ఉంటాము. "నువ్వు రోజు మార్నింగ్ లేసి నువ్వు హోమ్ వర్క్ కంప్లీట్ చేసుకొని స్కూల్‌కెళ్ళు" అని వాళ్ళకి చెప్తాం. కానీ మనం అది చేస్తామా? మనం మామూలుగా మనం ఏదైనా చేయొచ్చు. చిన్న పిల్లలకి చెప్పిందంతా కూడా మనకు వర్తించదు. మనందరము చిన్న పిల్లలాంటి వాళ్ళం. కానీ మనము ఇప్పుడు ఆ పని మనం చేయనవసరం లేదు. ఎందుకంటే ఆ స్టేజ్ ఆల్రెడీ దాటేసొచ్చాం. ఇప్పుడు మనము టీవీ చూడొచ్చు. ఇంకేదైనా చేయొచ్చు మనకు సంబంధించింది. మరి చిన్న పిల్లలు నాకు హోంవర్క్ చేయమని చెప్పి నువ్వెందుకు చేయట్లేదు అనంటే అది ఆల్రెడీ మనం చేసి వచ్చాం గాబట్టి చేయనక్కర్లేదు. ఇక్కడ ఎన్‌లైటెడ్ సోల్స్ కూడా ఆ కర్మలన్నీ చేసేసి అయిపోగొట్టుకున్నారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు ఆ కర్మలను ఇంకా చేయవలసిందంటూ మిగలలేదు. వాళ్ళు ఆల్రెడీ ఆ ఫేజ్‌ని దాటొచ్చారు. చిన్న పిల్లలు హోమ్ వర్క్ చేయడము అవన్నీ ఆ ఫేజ్ అనేవి మనం దాటొచ్చాం. ఇప్పుడు మనము అది చేయాల్సిన పని లేదు. అలాగే ఎవరైతే ఎన్‌లైటెడ్ సోల్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆ కర్మలన్నీ చేసి అయిపోగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళకు మట్టుకే అకర్మగా ఉండడం అనేది వర్తిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళకి వర్తిస్తుంది. మిగతా సహజ మానవులందరికీ కూడా ఇది వర్తించదనమాట. సో ఎవరైతే ఆత్మను అనుభూతి చెంది ఎన్‌లైట్‌మెంట్ పొందారో, వాళ్ళకింకా ఈ భూమి మీద చెయ్యవలసిందంటూ ఏమీ మిగలలేదు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. ఇంతసేపు కర్మను చెయ్యాలి ప్రతి ఒక్కరనేది చెప్పారు. ఎవరు కర్మను చెయ్యకుండా ఉండొచ్చు అనేది ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. ఇది ఈరోజు కర్మయోగంలోని 16 మరియు 17వ శ్లోకాలు. మరి తదుపరి శ్లోకాలు మనము నెక్స్ట్ సెషన్‌లో నేర్చుకుందాము. అంతవరకి సెలవు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.